ఒక ఐటీడీఏ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా. యానాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా, మీ జీవన ప్రమాణాలు పెడతా, మీ పిల్లల్ని చదివిస్తా, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడ చాలా పనులున్నాయి మనం చెప్పాల్సినటివి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఏమమ్మా మీరందరూ ఆలోచించండి. మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ, ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఇచ్చే హామీ, ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇంట్లో ఇద్దరుంటే 3000 ఇస్తాం, ముగ్గురుంటే 4500 ఇస్తాం, నలుగురుంటే 6000 ఇస్తాం. నెంబర్తో నిమిత్తం లేదు. ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి మీకు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం 15,000 అన్నారు, కోతలు పెట్టారు. ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేనే దీపం పెట్టా. దుర్మార్గులు దీపం ఆర్పేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు, దీపం వెలిగించే ఏర్పాటు కూడా చేస్తా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా బస్సు కూర్చోండి, నచ్చిన ఊరికి పోండి, మళ్ళా తిరిగి రండి. ఎవరు అడగకుండా మిమ్మల్ని ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఈ 4 కార్యక్రమాల వల్ల మా ఆడబిడ్డల ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాట వింటారు. అలాంటి గౌరవాన్ని ఇచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా.